నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. ప్రకాష్ రాజ్ మీద ఈడీకి సంబంధించి ఇప్పుడు నోటీసులు అయితే వచ్చాయి. అదిగాక బెట్టింగ్ యాప్స్ పైన ఏదైతే దుబాయ్లోకి సంబంధించిన పెట్టుబడులు కూడా తరలించారని చెప్పి ఏది కూడా సక్రమంగా అమౌంట్ వచ్చినట్టు కూడా వీళ్ళు ధృవీకరించారు. కానీ ప్రకాష్ రాజ్ గారు మాత్రం ఎలక్షన్స్ సంబంధించి కావచ్చు, రాజకీయాల వైపు ఇవన్నీ మాట్లాడుతుంటారు. సో ఈ రోజు దాదాపు సాయంత్రం వరకు కూడా జరుగుతున్నాయి ఏదైతే ఈడీకి సంబంధించినటువంటి విచారణ అని చెప్పి అంటున్నారు. సో ప్రకాష్ రాజ్ గారి మరో యాంగిల్ ని, మరో మోనార్క్ ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రకాష్ రాజు మోనార్కే కానీ ముందు వాళ్ళు నోటీసులు జారీ చేసే పిలవంగానే వెళ్ళిన వ్యక్తిగా చెప్పాలి, అటెండ్ అయిన వాళ్ళలో ప్రథముడిగా చెప్పాలి. ఎందుకంటే ఆ నోటీసులు జారీ చేసిన చాలామంది ఉన్నారు. ఇంకా ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. మరి సినిమా వాళ్ళకి చూసుకుంటే రానాకి నోటీసులు జారీ చేశారంటున్నారు, మంచు లక్ష్మికి నోటీసులు జారీ చేసేవారు. మరి విజయ్ దేవరకొండ గారికి ఇచ్చారా లేదో తెలియదు. మొత్తానికైతే ఇవాళ ప్రకాష్ రాజు గారు వెళ్ళటం, ఆయన వెళ్తూనే బ్యాంక్ స్టేట్మెంట్లు ప్లస్ ఆ అగ్రిమెంట్ కాపీలు ఏ అప్పటికైతే ఆయన చేశారు, ప్రమోషన్ చేశారు, ఆ కాపీలు పట్టుకుని వెళ్ళారట. దాంతోపాటు వాళ్ళు లావాదేవీలు కూడా చూశారనేది సమాచారం అయితే ఉంది. ఎక్కువ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో ఎంత అమౌంట్ వచ్చింది, ఆయన ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, దుబాయ్లో ఏమైనా పెట్టుబడులు పెట్టారని చెప్పి అంటున్నారు. మొత్తానికైతే ఆయన మోనార్క్గా ఉన్నా కానీ ముందు వరుసలో ఆయన ఈడి ముందు హాజరవటం కానీ అనేది ఒక ప్రధానంగా గమనించాల్సిన అంశం. అయితే ఈడీకి సంబంధించి కూడా గత 5 ఏళ్లుగా ఏదైతే ఇప్పుడు కాకుండా ఏదైతే ఆయనకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో 5 ఏళ్లుగా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అడిగారని చెప్పి, బ్యాంక్ డీటెయిల్స్ అడిగారని చెప్పి చెప్తున్నారు. అంటే గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి అని అనుకోవచ్చా? ఇంకొక విధంగా కూడా ఏంటంటే, గతంలో ఎప్పుడైతే ఫస్ట్ నోటీసులు అందుకున్నప్పుడు ఈ విషయాలు నాకు తెలియవు, ఇంత ప్రమాదకరం అని చెప్పి నాకు తెలియక నేను చేశానని చెప్పేసి కూడా ప్రకాష్ రాజ్ గారు ముందుగా ప్రకటించారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అప్పుడు తెలియగా చేసినా కానీ ఇప్పుడు ఆయన అసలు బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దంటే ఇప్పుడు ఆయన చేస్తున్నారు. ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఇక్కడ నుంచి పొరపాటు కూడా ఎవరు వెళ్ళొద్దు, ఈ యాప్స్ జోలికి వెళ్ళకండి, నేను ఎప్పుడు ఇట్లా చేయను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఈ 36 యాప్ల్లో మొత్తానికి ఈయన కొన్ని ఎన్ని చేశారో తెలియదు. జంగ్లీ రమ్మీ అనే దానికి ఈయన ప్రమోట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇట్లాంటి 36 రకాల యాప్లు ఎట్లాంటి పనులు చేస్తున్నాయి అనేది వాళ్ళ దృష్టికి వచ్చింది. దాదాపు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. దర్యాప్తు జరిగి ఈడీకి వెళ్ళింది. అది ఈడీ వాళ్ళు పిలిచారు. మొత్తానికైతే కొన్ని ఈ గతంలో ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు ఇట్లా వార్తల్లో నిలిచేవాళ్ళు కాదు ఎక్కువగా. ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విధంగా వార్తలు నిలవడం అనేది జరుగుతుంది. అంటే ఆయన ప్రమోట్ చేసిన యాడ్ ఏదంటే రమ్మీ యాడ్ అనేది ఏం చేశారంటున్నారు. మిగతా 36 యాప్లు ఎవరు చేశారో తెలియదు. ఏదేమైనా రేపు క్రికెటర్లకు సంబంధించిన కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ఈ యాప్స్ ఉన్నాయి. మొత్తానికైతే ఒక వీళ్ళు చేసే యాడ్ కూల్ డ్రింక్ల యాడ్లు హీరోలు చేస్తారన్నప్పుడు కూల్ డ్రింక్ల వల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వల్ల మాత్రం చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, సర్వం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంది. మొత్తానికైతే ఈడీ దీని మీద సీరియస్గా ఉండడం అనేది ఇక్కడ ఆగుతుందా, లేకపోతే వాళ్ళు కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఈ రాజకీయ పరమైన ఒత్తిడికి లొంగిపోయి ఆపేస్తారని తెలియదు. కానీ మొత్తానికైతే కథలికి వచ్చిందనేది మనం భావించాలి. అయితే సినీ స్టార్స్ పైన గతంలో కూడా మనం చూసాం, ఏదైతే డ్రగ్స్ కేసులో కూడా విచారణకు వెళ్ళడం, అది ఇప్పటిదాకా ఏమైందో తెలియదు. సో సినీ ఆర్టిస్టుల పైన ఫోకస్ చేస్తున్నటువంటి ఒక ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ పైన జరుగుతున్నటువంటిది కూడా అలానే చూడాలంటారా, లేదా దీన్ని కొద్దిగా సీరియస్ గా తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? ఇంకా చెప్పాలంటే డ్రగ్స్ కేసు చాలా బలమైన కేసు. బెట్టింగ్ యాప్స్ కన్నా డ్రగ్స్ కేసు చాలా బలమైన కేసు. దానికి అకుంసపురాలు ఉన్నప్పుడే హడావుడి అంతా జరిగింది, అది ఆగిపోయింది. మొదలవుతుంది రాజకీయపరమైన ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ కావచ్చు, కానీ అధికారుల అలసత్వం కావచ్చు, కానీ ఆ స్టార్టింగ్ మాత్రం హడావుడి అయితే మొదలవుతుంది. ఇప్పుడు ఆ టైప్లోనే ప్రకాష్ రాజ్ గారు వెళ్ళటం జరిగింది. మరి మీరు రేపు రాణా వస్తారా, లేకపోతే విజయ్ దేవరకొండ వస్తారా, మంచు లక్ష్మి వస్తారా తెలియదు. వాళ్ళందరూ రాబట్టుకుని హడావుడి కనిపిస్తుంది. ఆ తర్వాత సద్దుమణిపోద్ది, అప్పుడు ఉపయోగం ఏమి ఉండదు. అది అందువల్ల ఏంటంటే సీరియస్గా మొదలు పెట్టినప్పుడు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. చేసి దాన్ని కొలికి తీసుకొస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే ఇది నామకే వాస్తు అవుతుందిలే అని చెప్పి వీళ్ళు పోలీసులు పక్కన పడేస్తారు, వీళ్ళు మళ్ళీ యథా ప్రకారం మరి కొంతమంది చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కొంతమంది యాప్ ప్రమోట్ చేసే చాలా మంది ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా లేదా? ప్రకాష్ రాజు వరకు ఆయన వెళ్ళాడు, అంతవరకు కదలికి వచ్చింది. విధంగా ఆయన లాంటి వ్యక్తి వెళ్ళినప్పుడు మనం ఎంత అని అనుకుని మిగతా వాళ్ళు కూడా వెళ్ళొచ్చు.
సో దీంట్లో సినిమాకి సంబంధించిన వాళ్ళే కాకుండా మీరు ఇందాక అన్నట్టుగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరితో పాటు రాజకీయకు సంబంధించినటువంటి ఒక ఎవరైతే వైసీపీకి సంబంధించి అధికార ప్రతినిధి పోస్ట్ లో ఉన్నటువంటి ఒక యాంకర్ శ్యామల గారు కూడా ఉన్నారు. ఆవిడ గతంలో సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు చాలా చేశారు. సో వారికి కూడా గతంలో ఆంధ్ర 365 అనేటువంటి ఒక యాప్ ద్వారా ఆవిడకి కూడా నోటీసులు అంది. సో గతంలో జస్ట్ అట్లా కనిపించి రావడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా విచారణకు హాజరు కాక తప్పదంటారు. ఇప్పుడు తెలంగాణలో వరకు ఇక్కడ ప్రస్తుతం అయితే తెలంగాణలో ఇష్యూగా తెలంగాణ నడుస్తుంది. ఇదే రకమైన కామెంట్లు లేదా ఇదే రకమైన ఏపీలో కూడా నమోదై ఉంటే ఆరోపణలు కానీ అక్కడ నమోదైతే మళ్ళీ అక్కడ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. గతంగా చెప్పాలంటే ఎక్కడ ఇష్యూ జరిగిందో అక్కడ కంప్లైంట్లు నమోదవుతున్నాయి. ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈడీకి వెళ్ళింది, చేతికి వెళ్ళింది, ఈడీకి దర్యాప్తు చేస్తూ ఉంది. ఇక్కడ రాకుండా రేపు ఇంకో అక్కడ ఏదో ఎవరన్నా కంప్లైంట్ పెట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రకాష్ రాజు గారు అనవసరంగా కొన్ని విషయాల్లో వేలు పెడుతున్నారో అనిపిస్తుంది. ఇప్పుడు యాప్ల విషయంలో అటు ఉంచితే ఆయన పవన్ కళ్యాణ్ మీద కూడా రకరకాల వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. లేకపోతే అక్కడ ఏదైనా ఎవరైనా కేసులు పెట్టారనుకో, సపోజ్ ఇట్లా ఆయన అభిమానులు ఉంటారు, ఈయన ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇలాంటి రకరకాల కేసులు నమోదయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ముందు వెనక ఆలోచించకుండా ఏదైనా చేస్తే మాత్రం మళ్ళీ బలమైన కేసులు అక్కడ చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. అయితే సాధారణంగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎవరైతే నమ్ముకొని చాలా మంది బెట్టింగ్ అనగానే మన క్రికెట్ బెట్టింగ్లే కాకుండా రాజకీయాలపైన కూడా బెట్టింగ్ కాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే బెట్టింగ్ కి ఏది కాదు అనర్హం అని చెప్పి ప్రతిదీ కూడా వాళ్ళు బెట్ కొట్టుకునేవాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ చేసి వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్యామిలీస్ పంచితే మంచిదని కొంతమంది అంటున్నారు. సో నిజంగా ఒకవేళ ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తే బెటర్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీరు అన్నట్టుగా అది చేస్తే మాత్రం మంచిదే. ఎందుకంటే వీళ్ళు ఎంత అమౌంట్ తీసుకున్నారో, చిన్న స్థాయి వాళ్ళకి చిన్న అమౌంట్లు ఉంటాయి, పెద్ద స్థాయి వాళ్ళకి పెద్ద అమౌంట్లు ఉంటాయి. ఈ అమౌంట్తో వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఆస్తులు పెంచుకున్నారు తప్పితే ఇలాంటివి చేశారు రికవరీ చేసుకుని ఆ డబ్బుల్ని అటు వాళ్ళకి పంచిపెడితే ఖచ్చితంగా కనువిప్పు కలుగుతుంది. వేరే వాళ్ళు సెలబ్రిటీలు ఇలాంటి యాప్ల జోలికి ప్రమోషన్ జోలికి పోరు, ఖచ్చితంగా అలర్ట్ అవుతారు. సో చూద్దాం సార్, మొత్తానికి ఈడీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది. మొత్తానికి ఈడీ విచారణలో మొదటిగా ప్రకాష్ రాజ్ గారు అయితే పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఎవరు రానున్నారు, మొత్తానికి ఇది డ్రగ్స్ కేసు లాగా చల్లబడబోతుందా లేదంటే ఖచ్చితంగా తుది తీర్పు రాబోతుందో చూద్దాం. మరి నమస్తే.